బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హైకోర్టును ఆశ్రయించింది యాంకర్ విష్ణుప్రియ. తనపై నమోదైన 2 కేసులను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుష్మిత చెప్పండి. చూస్తున్న విష్ణుప్రియ హైకోర్టులో క్వాష్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కూడా విచారణ ఇద్దరు రాబోతున్నట్టుగా కూడా సమాచారం. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సుష్మిత? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పటికే విష్ణుప్రియ, V2 చౌదరి ఇప్పటికే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేశారు. అలాగే టేస్టీ తేజను కూడా విచారణకు పిలిచడం జరిగింది. అయితే ఇవాళ మరోసారి కూడా పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియని V2 చౌదరిని విచారణకు పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 25 మంది ఎవరైతే టాలీవుడ్ స్టార్స్ కానీ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కేసు నమోదు చేశారు. మొత్తం 25 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదు చేశారు విష్ణుప్రియ అలాగే కొంతమంది పైన. ఈ నేపథ్యంలో హైకోర్టును విష్ణుప్రియ ఆశ్రయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తనపై ఏదైతే నమోదైందో 2 ఎఫ్ఐఆర్లు ఆ రెండింటిని కొట్టేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. నేడు దీనికి సంబంధించి పిటిషన్ అయితే హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు పంజాగుట్ట పోలీసులు కూడా విచారణకు రమ్మని చెప్పడంతో కూడా మరి కాసేపట్లో V2 చౌదరి అలాగే విష్ణుప్రియ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికి దీనికి సంబంధించి మియాపూర్ పోలీసులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.